association with Sri Jyoti Convent Tenali. For details, just log on jyoticonvent.com. Admissions open. హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. కంప్యూటర్స్ అడ్డా.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్ అయితే చూస్తున్నారో ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్కి సంబంధించిన షార్ట్కట్ కీసు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వియర్స్, ఫోటోషాప్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే బ్లెండింగ్ ఆప్షన్స్. అర్థం కాలేదా? బ్లెండింగ్ ఆప్షన్స్కి అనదర్ నేమ్ వచ్చి లేయర్ స్టైల్స్. ఒక లేయర్కి స్టైల్స్ అనేది మనం అప్లై చేయొచ్చు. జనరల్గా మనం ఫోటోషాప్లో ఒక పేజీ తీసుకున్న, అదే ఒక ఎంటీ పేజీ తీసుకున్న ఒక లేయరే, ఒక ఇమేజ్ తీసుకున్న ఒక లేయరే, ఆ పేజీ మీద ఒక షేప్ డ్రా చేసిన అదొక లేయరే, టెక్స్ట్ తీసుకున్న అదొక లేయరే. ఇలాంటి లేయర్స్కి స్టైల్స్ అనేది అప్లై చేయడం. ఒక ఫోటో స్టూడియో వర్క్ పరంగా చెప్పాలంటే ఈ లేయర్ స్టైల్స్ అనేది దేనికి అప్లై చేస్తారంటే టెక్స్ట్కి ఎక్కువగా అప్లై చేస్తారు. ఇప్పుడు జనరల్గా ఈ వెడ్డింగ్ బ్యానర్స్ కానివ్వండి, ఫ్లెక్సీ డిజైన్స్లో ఇమేజెస్తో పాటు ఎక్కువగా టెక్స్ట్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ టెక్స్ట్ ఎక్కువగా హైలైట్ అవ్వాలి అంటే లేయర్ స్టైల్స్ అనేది అప్లై చేయాలి. మరి ఇలాంటి లేయర్ స్టైల్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. మరి బిగిన్ చేద్దామా? ఓకే, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు మనం ఒక న్యూ పేజ్ అనేది తీసుకుందాము. ఓకే, తీసుకున్నాము. ఇప్పుడు మనం చేయబోయే ఆప్షన్స్ అనేది ఎక్కడున్నాయి? మొత్తం మనం ఈ బ్లెండింగ్ ఆప్షన్స్, లేయర్ స్టైల్స్ అనేది 3 వేస్లో ఓపెన్ చేయొచ్చండి. అది ఎక్కడ చూడండి. మనం లేయర్ మెనూలోకి వెళ్ళండి. లేయర్ మెనూలో ఇక్కడ చూడండి, లేయర్ స్టైల్. ఇది హైలైట్ అవ్వట్లేదు. ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అంటే లేయర్కి లాక్ ఉంది. లాక్ తీసేయండి. ఇప్పుడు లేయర్ మెనూలో లేయర్ స్టైల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇవ్వండి బ్లెండింగ్ ఆప్షన్స్. ఇవన్నీ లేయర్ స్టైల్స్ అనమాట. ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్స్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ కనిపించే స్టైల్స్ మొత్తం అందులో ఉంటాయి. ఇదిగోండి ఒక బాక్స్ ఓపెన్ అయిందా? ఇదిగోండి బెవెల్ అండ్ ఎంబాస్ అనే స్ట్రోక్, ఇన్నర్ షాడో, ఇన్నర్ గ్లో, కలర్ ఓవర్లే, గ్రేడియంట్ ఓవర్లే, ఇలా డిఫరెంట్ లేయర్ స్టైల్స్ అనమాట ఇవన్నీ. అంటే మనం లేయర్ స్టైల్స్ ఓపెన్ చేయాలంటే లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్స్ అని ప్రెస్ చేయొచ్చు. సెకండ్ వే, మనకి లేయర్ ప్యాలెట్లో బాటంలో ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని ఏదో ఐకాన్ డిస్ప్లే అవుతుంది. దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ప్రెస్ చేయండి. సేమ్ అదే బాక్స్ ఓపెన్ అయ్యింది. లేదా మీరు ఏ లేయర్కి అయితే స్టైల్ అప్లై చేద్దాం అనుకున్నారో దాన్ని సెలెక్షన్ చేసి దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ స్టార్టింగ్ ఆప్షనే ఉంది చూడండి, బ్లెండింగ్ ఆప్షన్స్, దాన్ని ప్రెస్ చేయండి. సేమ్ అదే ఓపెన్ అయ్యింది. ఈ విధంగా 3 వేస్లో మీరు బ్లెండింగ్ ఆప్షన్స్, లేయర్ స్టైల్స్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక పేజీ తీసుకున్నాను కదండి. ఇక్కడ నేనేంటంటే ఈ పేజీకి గ్రే కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ మనకి మరీ బ్లాక్ కలర్ కాకుండా కొంచెం గ్రే కలర్ ఫిల్ చేశాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, ఇప్పుడు మనం ఎక్కువగా ఈ లేయర్ స్టైల్స్ అప్లై చేసేది టెక్స్ట్కే కాబట్టి టెక్స్ట్కి ముందు చూద్దాం. ఓకే, టెక్స్ట్ టూల్ తీసుకోండి. హారిజంటల్గా టైప్ చేద్దాం. కలర్ మార్చండి. ఆప్షన్ బార్లోకి వెళ్ళి కలర్ ఏదైనా మార్చండి. సేమ్ కలర్ ఉంటే సేమ్ పేజీ కలర్ కూడా అదే కాబట్టి డిస్ప్లే అవ్వదు కదా. సో అందుకనే కలర్ మార్చాను. ఫాంట్ స్టైలు, సైజు కావాలంటే మార్చుకోండి. నేను ఇది మెయింటైన్ చేస్తున్నాను. కంప్యూటర్ ఇలా టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు మూటూలు తీసుకుందాము. ఓకే, బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది ఎలా అయినా తీసుకోండి. ఇప్పుడు ఈ కంప్యూటర్ అనే దానికి నేను బ్లెండింగ్ ఆప్షన్స్ అప్లై చేస్తున్నాను, లేయర్ స్టైల్స్ అనేది. ఓకే, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్, లేదా బాటంలోకి వెళ్ళి ఈ ఐకాన్ని ప్రెస్ చేయండి, లేదా లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్స్. ఈ విధంగా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మీరేంటంటే ఫస్ట్ వన్ బెవెల్ అండ్ ఎంబాస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా సెలెక్షన్ చేశారనుకోండి, లేయర్ స్టైల్ అనేది అప్లై అయ్యిద్ది. ఓకే, కానీ దీనికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా కావాలనుకుంటే ఇలా సెలెక్షన్ చేస్తే డిస్ప్లే అవ్వదు. ఇలా బ్లూ కలర్లో ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో ఈ బెవెల్ అండ్ ఎంబాస్కి సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఓకేనండి, అంటే ఎప్పుడైతే దీన్ని సెలెక్షన్ చేసామో టెక్స్ట్ అనేది కొంచెం ఇలా మనకి 3D ఎఫెక్ట్లో వచ్చింది చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని అలా ఇంక్రీజ్ చేయడం ద్వారా ఈ విధంగా వేసుకోవచ్చు. డెప్త్ ఈ విధంగా మార్చుకోవచ్చు. ఓకేనండి, అలానే సాఫ్ట్గా చేసుకోవచ్చు. ఈ విధంగా
ఓకేనండి. మీకు అవసరం లేదనుకోండి క్యాన్సిల్ చేయండి. మళ్ళీ నార్మల్గా వచ్చిందిగా, మళ్ళీ రైట్లోకి ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే బయట వర్క్ పరంగా చెప్పాలంటే ఈ స్ట్రోక్ని ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ ఏ కలర్ అయితే ఉందో అది స్ట్రోక్ అంటే బోర్డర్ లాగా వచ్చేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఇక్కడ దీని మీద ప్రెస్ చేయండి, కలర్ మార్చండి. ఎందుకంటే ఆటోమేటిక్గా కలర్ మారుతుందా లేదా, ఈ విధంగా కలర్ మార్చుకోవచ్చు. ఓకేనండి. కానీ స్ట్రోక్ అనేది ఎక్కువ ఉంది కదా, ఇక్కడ సైజ్ అనేది డిస్ప్లే అవుతుందా లేదా, ఆ సైజ్ అనేది తగ్గించండి, ఆటోమేటిక్గా తగ్గిద్ది. అదే ఇంక్రీజ్ చేశారనుకోండి మరి ఎక్కువగా అయ్యిద్ది. స్ట్రోక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం స్ట్రోక్ ఇవ్వడం ద్వారానే టెక్స్ట్ అనేది బాగా హైలైట్ అయ్యిద్ది. బ్యాక్గ్రౌండ్ కలర్ని బట్టి అంటే పేజీ కలర్ని బట్టి స్ట్రోక్ అనేది కలర్ మార్చుకుంటూ ఉంటారు. అలా కలర్ అనేది ఇప్పుడు నేను వైట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఎక్కువగా వైట్ ఇచ్చారనుకోండి అంటే బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ ఉంటూ స్ట్రోక్ అనేది వైట్ ఇచ్చారనుకోండి బాగా హైలైట్ అయ్యిద్ది. ఇగో చూడండి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను. మళ్ళీ రైట్లోకి ఇచ్చాను, బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళాను. ఇక్కడ ఇన్నర్ షాడో కన్నా ముందు లాస్ట్లో ఉంది చూడండి డ్రాప్ షాడో, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేటప్పుడు ఇలా ప్రెస్ చేయండి, మా బ్లూ కలర్ ఈ విధంగా ఉండాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే డ్రాప్ షాడో అన్నారో బ్యాక్గ్రౌండ్లో మీకు షాడో ఎఫెక్ట్ లాగా వచ్చింది చూడండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటి ఈ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేయడం ద్వారా ఇదిగోండి ఈ విధంగా డిస్టెన్స్ పెరిగిద్ది. స్ప్రెడ్ ఇలా స్ప్రెడ్ అవుతూ ఉండిద్ది. ఓకేనండి. సైజు ఈ విధంగా వస్తూ ఉంటుంది. తగ్గించారనుకోండి ఇలా థిక్గా వచ్చింది. డిస్టెన్స్ పెంచుకోండి ఈ విధంగా వస్తుంది. ఇది డిస్టెన్సు, ఇది స్ప్రెడ్ చేసుకోవడం అండ్ ఇది సైజు ఈ విధంగా. దాని యాంగిల్ కూడా మార్చుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా షాడో యొక్క యాంగిల్. ఓకేనండి. మీకు అవసరం లేదనుకోండి క్యాన్సిల్ కొట్టండి. డ్రాప్ షాడో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక వర్క్ పరంగా చెప్పాలంటే. మళ్ళీ రైట్లోకి ఇవ్వండి, బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు డ్రాప్ షాడో ఇచ్చాం కదా, ఇన్నర్ షాడో అంటే షాడో లోపల వస్తుంది. ఇప్పుడు డిస్టెన్స్ నేను ఇది ఇలా సెలెక్షన్ చేసి డిస్టెన్స్ ఇలా డ్రాగ్ చేయండి, చూడండి షాడో లోపల వస్తుంది. సైజ్ తగ్గించండి, ఇదిగోండి షాడో లోపల వస్తుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనండి. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఈ డ్రాప్ షాడోలో షాడో కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను సైజ్ తగ్గించాను, డిస్టెన్స్ పెంచాను, కలర్ ఇక్కడ ఉంది కదా, కలర్ వేరేది ఇచ్చి అది కలర్ మారుతుంది, బ్లూ కలర్ లేదంటే వేరే కలర్. ఈ విధంగా ఆ కలర్ ఒపాసిటీ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. పెంచితే ఇంక్రీజ్ అవుతుంది, ఒపాసిటీ తగ్గితే కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. ఎక్కువగా షాడో అంటే బ్లాక్ కలర్లోనే ఉండాలి. ఓకేనా. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి చూడండి ఈ ఇన్నర్ గ్లో అవుటర్ గ్లో. ఇగో చూడండి అవుటర్ గ్లో అంటే కొంచెం గ్లో అనేది వస్తుందండి. చూడండి ఈ అవుటర్ గ్లో సెట్ చేసేటప్పుడు బ్లెండ్ మోడ్ అనేది స్క్రీన్లో ఉంది, నార్మల్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఏ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉంది, వేరే కలర్ మార్చండి. ఇప్పుడు ఓకేనండి. ఇక్కడ ఈ సైజ్ అనేది పెంచండి, అది కొంచెం చూడండి హైలైట్ అవుతుంది. అంటే కొంచెం 50% స్ట్రోక్ లాగే ఉండిద్ది, కానీ ఇది గ్లో అనమాట, కొంచెం ఎఫెక్ట్గా గ్లో అవుతూ ఉండిద్ది బ్యాక్గ్రౌండ్. మీరు ఇక్కడ కలర్ మార్చారనుకోండి ఆటోమేటిక్గా కలర్ కూడా మారిపోయింది. అదిగోండి ఈ విధంగా సెట్ చేయొచ్చు, కానీ బ్లెండ్ మోడ్ అనేది నార్మల్లో ఉండాలి. అలా అవుటర్ గ్లో అన్సెలెక్షన్ చేశాను. ఇప్పుడు ఇన్నర్ గ్లో అంటే అవుటర్ గ్లో అంటే బయట వస్తుంది గ్లో అనేది, ఇన్నర్ గ్లో అంటే లోపల వస్తుంది. ఇప్పుడు చూడండి నేను కలర్ మార్చాను, వేరే కలర్ ఏదైనా ఇలా సెట్ చేశాను. ఇప్పుడు నేను బ్లెండ్ మోడ్ అనేది నార్మల్లో పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు చూడండి సైజ్ పెంచుతుంటే ఆటోమేటిక్గా లోపల వచ్చేస్తుంది గ్లో అనేది. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి. కానీ ఒక వర్క్ పరంగా బాగా ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రోకు, డ్రాప్ షాడో, అవుటర్ గ్లో, ఒక్కో సందర్భంలో బెవెల్ అండ్ ఎంబాసు ఇవన్నీ బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. అలానే ఇప్పుడు ఈ కలర్ ఏ కలర్లో ఉంది, రోజ్ కలర్లో ఉంది. కలర్ మార్చాలంటే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా దీన్ని ఇలా సెలెక్షన్ చేసి ఆప్షన్ బార్లోకి వెళ్ళి కలర్ మారుస్తూ ఉంటాం, అవునా కాదా. అంత రిస్క్ లేకుండా మనం రైట్లోకి ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్దాము. ఓకే. ఇప్పుడు మనం కలర్ ఓవర్లే సెలెక్షన్ చేసామనుకోండి, ఇక్కడ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి, ఇక్కడ కలర్ మార్చండి, చూడండి ఆటోమేటిక్గా కలర్ మారుతుందా లేదా. అంటే అంత రిస్క్ లేకుండా డైరెక్ట్గా మీరు ఇలా కలర్స్ మార్చుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా
టోటల్ మొత్తం ఒకటే, అది టెక్స్ట్ ఉన్న ఇమేజ్ ఉన్న షేప్ ఉన్న ఆటోమేటిక్గా కలర్ మారిపోతూ ఉంటుంది. కలర్ అవసరం లేదా అన్సెలెక్షన్ చేయండి. ఇప్పుడు గ్రేడియంట్ ఓవర్లే, గ్రేడియంట్ టూల్ అండి, గ్రేడియంట్ ఎఫెక్ట్స్ మల్టీ కలర్స్. ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేయండి. గ్రేడియంట్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రెస్ చేయండి. డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి కదా, ఇందులో మీకు కావాల్సింది సెలెక్షన్ చేయండి. అదిగోండి అప్లై అవుతుందా లేదా. అంటే వీళ్ళు ఇచ్చినవి మీరు చూజ్ చేసుకున్నారు. ఈ గ్రేడియంట్ ఎఫెక్ట్స్లో అంటే ఈ గ్రేడియంట్ టూల్లో మీకు కావాల్సిన గ్రేడియంట్ కలర్స్ యాడ్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం, యాడ్ చేసి మళ్ళీ ఇందులో సెట్ చేసుకోవడం, ఇవన్నీ ఆల్రెడీ వచ్చుగా మీకు. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే అంటే ఆటోమేటిక్ అప్లై అయ్యింది. అంటే ఒక లేయర్కి మీరు గ్రేడియంట్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేయొచ్చు. అవసరం లేదా ఇది అన్సెలెక్షన్ చేయండి. మళ్ళీ ప్యాటర్న్ ఓవర్లే, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా ఉండే ప్యాటర్న్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు కావాల్సిన ప్యాటర్న్ డిఫైన్ చేయాలంటే డిఫైన్ ప్యాటర్న్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి. అందుకని అప్లై అయిందా లేదా. ఈ ఇమేజ్ అనేది నా కంప్యూటర్లో ఉన్న ఇమేజ్, దీన్ని డిఫైన్ చేశాను, ఇందులో యాడ్ అయింది. లేదా ఒక ఇమేజ్ తీసుకుందాం, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, ఏదైనా ఒక ఇమేజ్ తీసుకొని ఎడిట్ మెనూలోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ ఓకే అన్న. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్, ప్యాటర్న్ ఓవర్లే, ఇందులోకి వెళ్ళండి. ఇదిగోండి మీరు డిఫైన్ చేసిన ప్యాటర్న్ ఇక్కడ ఉంది, దీన్ని సెలెక్షన్ చేయండి. అదిగోండి అప్లై అయిందా లేదా, లోపల ఉందా లేదా. ఇప్పుడు అదేంటి మరీ ఎక్కువగా ఉంది సైజు, ఇక్కడ మీరు దాని స్కేల్ అనేది తగ్గించండి. అదిగోండి సీడీస్ చూడండి ఎక్కువ వచ్చేసిన, అంటే నేను ఒక సీడీ తీసుకున్నాను, సో ఆటోమేటిక్గా ఎన్ని వచ్చినాయి చూడండి. అదే స్కేల్ అనేది మరీ పెంచారనుకోండి, అదిగో చూడండి ఈ విధంగా డిక్రీస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఇది కూడా క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ కొట్టాం. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ప్రతిదీ ఇండివిజువల్గా అప్లై చేసాం, అవునా కదా. ఇప్పుడు జనరల్గా ఈ ఎంఎస్ వర్డ్లో కానివ్వండి ఎక్కడైనా ఒక టెస్ట్కి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ కలరు, టెస్ట్ హైలైట్ కలరు ఇండివిజువల్గా అప్లై చేసాం. అలా ఒకేసారి అన్నీ అప్లై చేయకూడదా, చేయొచ్చు. అలా ఇప్పుడు దీనికి నేనేం చేస్తున్నాను అంటే అన్ని స్టైల్స్ ఒకేసారి అప్లై చేస్తున్నా చూడండి. బెవెల్ అండ్ ఎంబాస్ అప్లై చేసా, స్ట్రోక్ అప్లై చేసా. స్ట్రోక్ అనేది వైట్ కలర్ ఇచ్చా, కొంచెం సైజ్ తగ్గించేసా. ఓకేనండి. అలానే నేను గ్రేడియంట్ ఓవర్లే తీసుకున్నాను, ఎఫెక్ట్లోకి వెళ్ళి ఒక ఎఫెక్ట్ తీసుకున్నాను. ఓకే. అలానే డ్రాప్ షాడో తీసుకున్నాను, దీని డిస్టెన్స్ కొంచెం పెంచుకున్నాను, సైజ్ తగ్గించాను, అలానే కొంచెం స్ప్రెడ్ చేశాను, డైరెక్షన్ మార్చాను. ఓకేనండి. ఇప్పుడు ఓకే అన్న. ఇప్పుడు ఏంటి, ఇందులో బెవెల్ అండ్ ఎంబాస్, స్ట్రోకు, డ్రాప్ షాడో అండ్ గ్రేడియంట్ ఓవర్లే ఈ మొత్తం అప్లై చేసాం. ఓకేనా. ఇప్పుడు నేను ఎడిషనల్గా ఇంకో టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ అడ్డా అని టైప్ చేశాను. ఓకేనండి. ఈ విధంగా ఇప్పుడు సేమ్ దీనికి ఏ లేయర్ స్టైల్ అయితే ఉందో దానికి ఈ అడ్డా అనే టెక్స్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా. మరి ఇలా అప్లై చేయాలంటే మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి దీనికి బెవెల్ అండ్ ఎంబాస్ ఎంత సైజ్ అయితే ఉందో, ఎంత మెజర్మెంట్లో అయితే ఉందో అలా అప్లై చేయాలి. స్ట్రోకు ఏ కలర్లో ఉంది అలా అప్లై చేయాలి. అలానే గ్రేడియంట్ ఓవర్లే ఏ స్టైల్ ఉంది అలా అప్లై చేయాలి. అలా అప్లై చేయాలంటే చాలా టైం తీసుకునిద్దా లేదా. అంత ప్రొసీజర్ లేకుండా ఈ కంప్యూటర్ అనే దానికి ఏ లేయర్ స్టైల్ అయితే ఉందో ఆ లేయర్ స్టైల్ని కాపీ చేసి సెకండ్ అంటే ఈ అడ్డా అనే టెక్స్ట్కి అప్లై చేయొచ్చు. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ఫ్లెక్సీ డిజైన్ చూస్తూ ఉంటాం, ఈ వెడ్డింగ్, దానిలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు నేమ్స్ ఉంటాయి. పెళ్ళి కొడుకు నేమ్కి ఏ టెక్స్ట్ స్టైల్ అయితే అంటే ఏ లేయర్ స్టైల్ అయితే ఉందో సేమ్ పెళ్ళి కూతురు నేమ్ కూడా అదే ఉంటుంది. ఆ టెక్స్ట్కో స్టైలు ఈ టెక్స్ట్కో స్టైల్ పెట్టామనుకోండి బాగోదన్నమాట. అంటే అఫీషియల్గా ఉండాలంటే రెండు ఒకటే మెయింటైన్ చేయాలి. ఓకేనండి. అలా ఇప్పుడు ఏంది, కంప్యూటర్ అనే దానికి లేయర్ స్టైల్ ఏదైతే ఉందో అది ఈ అడ్డా అనే టెక్స్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, కంప్యూటర్ అనే టెక్స్ట్ని సెలెక్షన్ చేయండి, దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనకి కాపీ లేయర్ స్టైల్ అని ఉంటుంది, కాపీ లేయర్ స్టైల్. ఓకేనా. లేదా మీరు లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్ళినా ఇదిగోండి కాపీ లేయర్ స్టైల్ కాపీ చేశారు. ఇప్పుడు అడ్డా అనే టెక్స్ట్ని సెలెక్షన్ చేయండి, దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ లేయర్ స్టైల్ అన్నారనుకోండి, అదిగోండి అప్లై అయిందా లేదా. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక టెక్స్ట్కి లేయర్ స్టైల్ అప్లై చేయడమే కాదు కాపీ కూడా చేసుకోవచ్చు, వేరే దానికి అప్లై చేయొచ్చు. అలా ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ తీసుకున్నాను. ఓకేనా. ఒక షేప్ అనేది డ్రా చేశాను.
అందులో ఒక కలర్ అనేది ఫిల్ చేశాను. ఓకేనండి. ఇప్పుడు అదేంది ఒక షేప్, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఇచ్చి దీనికి బెబెల్ అండ్ ఎంబాస్ అని సైజు పెంచుకోవడం, ఇలా స్ట్రోక్ ఇవ్వడం, దాని సైజు పెంచుకోవడం, ప్యాటర్న్ ఓవర్లే లేదా గ్రేడియంట్ ఓవర్లే లేదా డ్రాప్ షాడో, డిస్టెన్స్ పెంచుకోండి, సైజు పెంచుకోండి. ఓకేనండి, ఆటోమేటిక్గా అప్లై అయ్యింది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.